హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెచ్పి ఓమెన్ ల్యాప్టాప్ అండి. గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఇది డెడ్ కండిషన్లో ఉంది. కస్టమర్కి దీంట్లో ఉండే డేటా కావాలంట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్విఎంఈ స్లాట్స్ అనమాట. ఈ రెండు ఇప్పుడు హార్డ్ డ్రైవ్ అయితే మనం ఎక్స్టర్నల్ కేసింగ్ వేసి తీసేసుకుంటాం. ఇప్పుడు ఎన్విఎంఈ స్లాట్ ఉంది కాబట్టి ఈ ఎన్విఎంఈ ఎస్ఎస్డికి కూడా ఒక ఎక్స్టర్నల్ ఎన్క్లోజర్ ఉంటుంది. దాంట్లో కనెక్ట్ చేసి దీని డేటాని మనం అతని ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగాడు అనమాట. సో దీనికి కావాల్సిన కేసింగ్ మనం ఈరోజు అయితే తెప్పించాం. ఇదే అనమాట. ఇది 3.1 జనరేషన్ ఉంటుంది. ఎన్విఎంఈ ఎన్జీజీఎఫ్ అంటే M2 అనుకోండి. ఇది ఎన్క్లోజర్ అనమాట. ఇది దీని డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనమాట. ఇది పవర్ ఎక్స్ అనే కంపెనీలో నుంచి మనం తెప్పించాం. దీంట్లో వీడు మనకి ఏమేమి ఇచ్చాడో చూడండి ఒకసారి. దీంట్లో చూస్తే ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి ఒక థ్రెడ్, ఒక స్క్రూ ఇచ్చేసినాడు, ఒక కేబుల్ ఇచ్చినాడు. దీనికోసం ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చినాడు, చిన్నదనమాట. ఇది మనకు చూసుకుంటున్న కేసింగ్ అనమాట. ఇది ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేద్దాం. ఇలా ఓవర్ చూడండి, దీనికి ఎట్లుందో తేడా. దీనికి సింగిల్ నాచ్ ఉంది, దీనికి డ్యూయల్ నాచ్ ఉంది అనమాట. దీనికి మనం తీసుకున్న ఈ ఎన్క్లోజర్లో ఎన్విఎం అయినా వేసుకోవచ్చు, M2 అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకు దీంట్లో డేటా ఉందన్నమాట. దీన్ని ఎట్లా తీయాలనుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో పెట్టేస్తాం. ఇట్లా దీనికి సి టైప్ కనెక్టర్ ఇచ్చాడనమాట. ఈ ఎండ్కి వచ్చేసి యూఎస్బి ఉంటుంది. దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తే డి డ్రైవ్ వచ్చేసింది అనమాట. ఈ రకంగా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక